అందరికీ షాలోమ్ వందనాలు. ప్రాముఖ్యమైనటువంటి విషయానికి ఈరోజు మంచి సబ్జెక్టు తీసుకురావడం జరిగింది. కారణం ఏంటంటే పోయిన వారం ఏం చదువుకున్నాం మనం అంటే విశ్రాంతి దినాన్ని గురించి మనం చదువుకున్నాం. అంటే విశ్రాంతి దినం దేని గురించి చదువుకోవాలి, అసలు ఎందుకు చదువుకోవాలి? విశ్రాంతి దినం అనేది 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ విశ్రాంతి దినం. 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ విశ్రాంతి దినం. కనుక ఈరోజు మనము చెప్పుకునేటువంటి మాట ఏంటంటే దేవుని వాక్యమును అనుసరించకుండా, ఎలోహిము వాక్యమును అనుసరించకుండా ఎవరైనా ఆయన రాజ్యములో రక్షింపబడగలరా? చెప్పండి. ఆయన రాజ్యములో ఎవరైనా రక్షింపబడగలరా అంటే రక్షణ అనేది ఏంది అని చూస్తే నీ వాక్యము రక్షించును, నీ వాక్యము బ్రతికించును, నీ వాక్యము నడిపించును, నీ వాక్యము స్వస్థపరచును, నీ వాక్యము అని అనేక పర్యాయములో మనకి తెలియపరచబడినటువంటి వాక్యము మనకి కనపడతా ఉంది. కనుక ఈరోజు ప్రాముఖ్యం ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు ఉన్నాయి. ఏంటంటే మత్తయి సువార్తలో చెప్పిన మాట అనేక మంది అనేక రకరకాలుగా మనం చదువుకున్న వాక్యమే, అనేక సార్లు కూడా మనం చెప్పుకున్నటువంటి వాక్యమే, అనేక మంది అనేక రీతిలుగా మనం వాడబడినటువంటి వాక్యమే తప్ప మరొకటి అయితే కాదు. ఏది ఆ మాట అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఏంటి ఆ మాట అని చూస్తే చదువుకుందాను ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాట ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాక్యమే నేను చదువుతున్నాను, చూడండి. ఏమంటుందంటే ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు, కానీ అంతేనమ్మా నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే అది పాసుగా చెప్పాడు. పరలోక రాజ్యమందు నా తండ్రి చిత్తము చేయువాడే, చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. పరమ తండ్రి స్తోత్రం. ఏం చేయాలట ఆయన? తండ్రి చిత్తం అంట. దేనికి తండ్రి చిత్తము అంటే ఈ లోకములో బాగా గమనించాలని మీరు వింటున్నటువంటి మీరందరిగా కూడా చాలామంది పరిశుద్ధ గ్రంథములో మరొకసారి మరలా చెప్తున్నాను నేను, వాక్యమును విను మీరందరూ, వాక్యమును గ్రహించున్నటువంటి మీరందరూ నన్ను చూడవద్దు, నాపై అలంకరణ చూడవద్దు, కానీ జీవపు వాక్యమును గ్రహించాలి. ఈ పరిశుద్ధ గ్రంథమును పట్టిన మనము ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రమే మనం పరిశీలించాలి తప్ప మరొకటి కాదు. అవునంటారా కాదంటారా? కనుక దానికంటే ప్రాముఖ్యం ఏంటంటే ఇక్కడ అంటున్నటువంటి మాట, ఇప్పుడు నీవు జీవములో ప్రవేశింపగోరిన వెడల ఆజ్ఞల గైకొనుమని చెప్పి ఒక వాక్యం కనపడతా ఉంది. దేనికట? ఆయన సంపూర్ణమైనటువంటి ఎక్కడట? నీవు జీవములో ప్రవేశించుకును. పైన చెప్పుకున్న మాట ఏంటట? చెప్పండి, పైన చెప్పుకున్న మాట ఏంటి? దేవుని వాక్యమును అనుసరించకుండా ఎవరైనా దేవుని రాజ్యములో రక్షింపబడగలడా? దానికి నేను చెప్పేది. దానికి మరొక మాట ఏమంటున్నానంటే ఇక్కడ నీవు జీవములో ప్రవేశింపగోరిన వెడల ఆజ్ఞలను గైకొనుము అని చెప్పారు. ఏ కైగొనాలట? ఆజ్ఞలు. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఇప్పుడు నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వచనం నుండి 17 వచనాల వరకు మనం చదువుకున్నటువంటి జీవపు వాక్యమును గ్రహించాల్సినటువంటి అవసరత మనందరికీ ఉంది, నాకును ఉంది. మొన్నటి దినాన మేము ఖమ్మం వెళ్ళాము వచ్చిన పని మీద. మా అబ్బాయి ఒక మాట చెప్పాడు. ఏమని అంటే, నానా ఇక్కడికి అంటే ఆయన ఉన్నది ఒక చోట, నన్ను ఒక చోట చెప్పమని నాన్న ఇలా చెప్పు అంటే ఎందుకు చెప్పాలి అన్నాను. అని
నా కన్న కొడుకే కదా అని చెప్పి ఏదో నా కొడుకు ప్రశాంతత కోసం మనశ్శాంతి కొరకు ఇలా చెప్పుదా అన్నటువంటి ఆలోచన నాకు కలిగింది అనుకోండి, అప్పుడు ఏమవుతా పరమ తండ్రికి అబద్ధికునవుతా. కనుక అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, అబద్ధము ఆడవద్దు, పొరుగువాని సొమ్ము ఆశింపవద్దు. అబద్ధము ఆడుట అనేది చాలా భయంకరమైన స్థితి. అబద్ధము ఆడేవారు నరహంతకులు అంట. అబద్ధం ఆడేవారు నరహంతకులు. తర్వాత వ్యభిచారము చేయువారు, అసలు వ్యభిచారం అంటే ఏంటి? ఫస్ట్ మాట 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంది. నీ సహోదరుని ద్వేషించువాడు నరాంతకుడు అంట. ఉందాం అక్కడ 3:15. కనుక ప్రతి విషయంలో గమనించాలి మనం. అమ్మా చాలమ్మా. సహోదరులు ఎవరు? సహోదరి ఎవరు? సహోదరులు ఎవరు? సహోదరి ఎవరు అంటే ఈ పరిశుద్ధ గ్రంథమును అనుసరించు ప్రతి వారము మనము సహోదరి సహోదరులు మాత్రమే కానీ పొరుగువారం కావు మనం. అసలు పొరుగువారంటే ఎవరో తెలుసా? జీవం కలిగినటువంటి ఎలోహిమును ఆరాధించినటువంటి వారు పొరుగువారండి. గమనించాలి. నన్ను ప్రేమించువారు నన్ను కనుగొని వారు నా వారు అనడు. అంటే అర్థం ఏంటి? వాక్యమును చదువు ప్రతి వారును, వాక్యమును పట్టుకున్న ప్రతి వారును, వాక్యములో పుట్టిన ప్రతి వారును, తపోస్థానము చేయబడిన ప్రతి వారును పొరుగువారు అవుతారా? వారు అవుతారా? అమ్మా, పొరుగువారు అవుతారా? వారు అవుతారా? అంటే వారి సంబంధకులే కానీ పొరుగువారు కారు వీరు. అందుకే లేఖనము మరొక మాట ఏం చెప్తుందని అంటే గమనించాలి. చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 19వ అధ్యాయము ఏంటంట? 19వ అధ్యాయము ఏంటంటే అక్కడ 19వ అధ్యాయము 17వ వచనంలో చదువుకున్నాయి. అందుకు ఆయన మంచి కార్యములను గూర్చి నేను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఎవడో నీవు జీవములో ప్రవేశింపగోరిన వెడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞ అని ఆయన అడిగాడు. చాలు. ఇక్కడ కొన్ని మాటలు మనం చెప్పారు. ఏం చెప్పాడమ్మ అక్కడ? బాగా గమనించాలి. నేను పరిశుద్ధ వాక్యమని నేను ప్రకటన చేస్తున్నాను తప్ప మరొకటి కాదు. వాక్యము జీవం కలిగినటువంటి వాక్యమే నేను చెబుతున్నాను తప్ప మరొకటి కాదు. ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, అందుకు ఆయన మంచి కార్యములను గూర్చి నన్ను ఎందుకు అడుగుతున్నారు? ఈ మాట ఎందుకు అడగొచ్చు ఆయన దరిదాపుగా? అదే చూద్దాం. అక్కడ 16వ వచనంలో ఎందుకు అడుగుతున్నా చూద్దాం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యములు చేయవలనని అడిగాను. పరమ తండ్రికి స్తోత్రం. ఒక వ్యక్తి వచ్చి ఒక మాట అడుగుచున్నాడు. ఏమని? ఎవరిని అడుగుతున్నాడు అంటే యెహోవా మెస్సీ వారిని ఒక వ్యక్తి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అని మనం చూస్తే, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా అంటే ఒక పరిచారకుడు అనేటువంటి, ఆ టైంలో ఆయన పరిచర్య చేస్తున్నటువంటి పరిచారకుడిగా ఉన్నాడు, బోధించేటువంటి బోధకుడిగా ఉన్నాడు, యాజకుడిగా ఉన్నాడు. ఆయన
అనేక రీతిలుగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఆయన బోధకును గురించి, నిత్య రాజ్యమును గురించి నేను ఏం చేయాలని చెబుతాడు. నీ ఏ మంచి కార్యములు నేను చేయాలన్నప్పుడు ఆయన అంటాడు ఇక్కడ 17వ వచనంలో, అందుకు ఆయన మంచి కార్యములను గురించి నన్ను ఎందుకు అడుగుతున్నారు? మంచి కార్యములు మీకు తెలియదు. పరిశుద్ధ గ్రంథములో, పరిశుద్ధ గ్రంథము పట్టిన తర్వాత పరిశుద్ధ గ్రంథమును అనుసరిస్తున్నటువంటి మీరు ఏది చేయాలో ఏది చేయవద్దో మీకు తెలియదా అని చెప్పినటువంటి మాట. అదేవిధంగా 18వ వచనం కూడా మనం చూసినట్లయితే అక్కడ అంటాడు, చూడండి ఒకసారి, యాషువా. గమనించాలి, ఇక్కడ ఎవరట? ఆయన మెస్సియా వారు చెప్తుంటే అక్కడ నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానించుము అనేటువంటి మాట. ఇవన్నీ దేనికి దానికి ఒక ఆజ్ఞ, అవునా కాదా? ఇది పాత నిబంధనలోనా కొత్త నిబంధనలోనా చెప్పండి. ఇప్పుడు యాషువా మెస్సియా వారు చెప్తున్న మాటలు, ఈ మాటలు కొంతమంది ఏమంటారంటే, ప్రియమైనటువంటి వారులారా, మీరు వింటున్నటువంటి మీకు ప్రత్యేకంగా చెబుతున్న మాటలు ఏంటంటే, పరిశుద్ధ గ్రంథము పట్టిన తర్వాత ఎవరనేటువంటి పరిశీలన మనకి లేకుండా ఉంటే ఎంత మాత్రమో సరైనటువంటి వారము కాదు. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి యొక్క నిర్గమకాండము 20వ అధ్యాయము 1 నుండి మొదలుకొని 17 వచనాల వరకు దీన్ని ఏమంటారంటే, మనం అనేక సార్లు చదువుకున్నాం, పోయినటువంటి పాఠాలను కూడా చదువుకున్నాం మనం. ఎవరు రాశారు ఇవి? సృష్టికర్త అయినటువంటి యెహోవా అనగా యావే తండ్రి, ఎలోహిం అనబడినటువంటి నా సృష్టికర్త తన వేలుతో రాసినట్లుగా నిర్గమకాండములో చదువుకున్నాం మనం 31:18. మనుషుడు రాసినవి కావి, దేవుడే స్వయంగా రాసినటువంటి మాటలు ఈ మాటలు. ఈ రాయబడినటువంటి మాటల్లో ఇక్కడ చెప్తున్నటువంటి మాట, అంతకుముందు పూర్వీకులు మోషే వారు మొదలుకొని బబులోనికి కొనుక్కోబడే కాలం నాటి వరకు వారు ఎలా గతించారో, ఎలా ఉన్నారో, ఏం చేశారో అది యాషువా మెస్సియా వారికి తెలుసు, ఆశ్రయించినటువంటి వారికి తెలుసు. మరి ఇప్పుడు మనం ఆశ్రయిస్తున్నది ఏంది? మనం ఏం చేస్తే సరిపోతాం? ఎలా ఉంటే సరిపోతాం? ఏం చేయనై ఉన్నాం మనం? ఫస్ట్ మనం గమనించాలి ఈ మాటను. చెప్పకపోతే ఇక్కడ అంతకుముందు అనేక విషయాలు చెప్పబడినటువంటి మాటలు ఉన్నాయి. నా ఆజ్ఞ నీ పాదములకు దీపం అనడు, నా ఆజ్ఞలో నీ యొక్క ప్రాణమును తెప్పరలో చేయును అనడు కీర్తన గ్రంథములో. నా ఆజ్ఞానుసారంగా జీవించువారు ధన్యులు అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆజ్ఞల గురించి అనేక విషయాలు, అనేక పర్యాయముల్లో ఆజ్ఞల గురించి తెలియపరుస్తున్నటువంటి మాట కనపడుతుంది. కానీ ఒకటి సుమి, కొట్టివేయబడ్డ ఆజ్ఞలు ఉన్నాయి, నెరవేర్చవలసినటువంటి ఆజ్ఞలుగా కూడా ఉన్నాయి. సుమి జాగ్రత్త. కొట్టివేయబడినటువంటి ఆజ్ఞలు ఏమిటో తెలుసుకోండి ఫస్ట్. నెరవేర్చవలసినటువంటి ఆజ్ఞ ఏంటో మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఏం చేయాలంటే మనము ఇక్కడ ఏమండు, అందుకు ఆయన ఎవరో యాషువా మెస్సియా వారు ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు కదా 16వ అధ్యాయ వచనంలో. మంచి అక్కడ అడిగితే అక్కడ ఏమన్నాడు ఆయన? అందుకు ఆయన మంచి కార్యాలను గూర్చి నన్ను ఎందుకు అడుగుతున్నారు తర్వాత అని చెప్పినాం. అక్కడ అన్నాడు, ఎవడట మంచి కార్యములు మంచి వాడు ఒక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన వెడలా, జీవించాలని ఆశపడుతున్నటువంటి వెడలా, నువ్వు జీవ మార్గంలో ఉన్నావని అలా ఆశించినటువంటి వెడలా ఏం చెప్పాడు అక్కడ? ఆజ్ఞలను గైకోనుము అనడం. ఈ ఆజ్ఞ గైకొనినందువలన నువ్వు జీవ గ్రంథంలో రాయబడతావట. అలాగనే నిత్య జీవించు అటువంటి యొక్క పరలోక రాజ్యములో, నిత్య రాజ్యములో నివాసము చేయువారట. అవునంటారా కాదంటారా? ఈ మాటలు నేనంటలేదు, బైబిల్లో చెప్తున్న మాటలు.
అందుకే 18 వచ్చిన వాడు యాశ్వమశివారు అంటాడు ఇక్కడ, ఏకేదట నరాత్య చేయవద్దు, వ్యభిచారము చేయవద్దు, దొంగతనం చేయవద్దు అన్నాడు. అంతేనమ్మా? నీ తల్లిదండ్రులు సన్మానించుము అన్నాడు. నరాత్య చేయవద్దు ఒక ఆజ్ఞే, అవునమ్మా? వ్యభిచారం చేయవద్దు ఒక ఆజ్ఞే, అవునమ్మా? దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, అబద్ధం ఆడవద్దు అన్నాడు. ఇక్కడ నరాత్య చేయవద్దు ఒక ఆజ్ఞ, అవునమ్మా? నరాత్య చేయవద్దు ఒక ఆజ్ఞ, వ్యభిచారం చేయొద్దు 2 ఆజ్ఞ, దొంగతనం చేయొద్దు 3 ఆజ్ఞ, అబద్ధ సాక్ష్యం పలకవద్దు 4 ఆజ్ఞ, తల్లిదండ్రులు సన్మానించుము 5 ఆజ్ఞ. నేను 4 ఆజ్ఞకు రాలే. ఇవి పోయినసారి చెప్పుకున్నాం మనం 4 ఆజ్ఞల గురించి. ఈ 5 ఆజ్ఞలు అనగా ఇంకొకటి ఉంది, నీ పొరుగువాడిది ఏ జీవును ఆశింపవద్దు అని 6 ఆజ్ఞలు చెప్పాడు. ఈ 6 ఆజ్ఞలు చేయవద్దు అని చెప్పాడు. చేయవద్దు అన్నాడా, చేయాలన్నాడా? చేయవద్దు అన్నాడు. ఈ ఆజ్ఞల్లో ఉన్నటువంటి ఈ 6 ఆజ్ఞలు ఎవడైతే చేస్తాడో వాడు ఎలాంటి వాడట? నరహాంతకుడు, వాడు వేష సాంగాత్యము కలిగిన వాడు, దొంగలకు సాదృశ్యమైనటువంటి వాడు, అబద్ధానికి సాక్ష్యము కలిగినటువంటి వారు వీరు ఇట్టివారు నా రాజ్యములో ప్రవేశింపరని నిత్యముగా మీతో చెప్పుచున్నానని పరిశుద్ధ గ్రంథములో స్పష్టంగా తెలియపరచబడుతున్న మాటలు. అదేవిధంగా మరొక మాట అడిగారు, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమకు అనేటువంటి ఈ అనునవియే అని చెప్పాను. తల్లిదండ్రులను ప్రేమించడమే కాదు, సన్మానించడమే కాదు, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు అంటున్నాడు. దానికంటే ముందు ఒక మాట ఉంది. ఏమంటున్నాడు అని మనం చూస్తే 10వ అధ్యాయము 4-6 వచనం వరకు చదువుకుందాం ఒకసారి. తల్లిదండ్రులను మత్తయి తల్లిదండ్రులను గణపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము నొంది ఉన్నాడు. ఉండి ఎలోయిము చదివించున్నాడు. పరమ తండ్రికి స్తోత్రం. ఏం చేయబడ్డవాడట మేడు? మరణము తప్పక తల్లిదండ్రులు, పొరుగువారిని, ఇలా ఏదైతే సహోదరులు కానీ తల్లిదండ్రులు కానీ పొరుగువారిని కానీ ద్వేషించువాడు, నరాంతకుడు, తండ్రినైనను తల్లినైనను ద్వేషించువాడు తప్పక మరణ శిక్ష నొందును అన్నాడు. ఏమొస్తుందట? ప్రియమైనటువంటి వారులారా దయతో గమనించాలి. వాక్యం వింటున్నటువంటి మీకెత్తి చెప్తున్న మాటలు మనందరంగా కూడా ఇతరులకు చెప్పాలి మనం. కనుక ఇది సత్య అన్వేషకులకు మాత్రమే ఈ బోధ. మరొకసారి ఈ మాట తెలియపరుస్తున్నాం మీకు. దయచేసి ఎవరిని కూడా ఈ వాక్యం విని రియాక్ట్ కావద్దు, రియాక్షన్గా ఉండవద్దు. ఎందుకంటే సత్య అన్వేషకులకు మాత్రమే ఇది, అసత్య వాదుకులు మాత్రం కాదు. సత్య అన్వేషకులకు మాత్రమే ఈ మాట అని ఇక్కడ చెప్పినటువంటి మాట. ఏమని చెప్పాడమ్మా? తల్లిదండ్రులైనను పొరుగువారినైనా ఏం చేయాలట? ప్రేమించాలట, ద్వేషించవద్దట. వాడు నరాంతకుడట, ద్వేషకుడు అంట. వాడు ఎవడంటే నరాంతకుడు ఎవడు? సాతాను అనబడిన శత్రువు యొక్క పిల్లలంట మీరు. శత్రువు పిల్లలని ఎవరు చెప్పారు? యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో ఉంది ఆ మాట. మీరు చదువుకోవచ్చు తర్వాత. అపవాది పిల్లలు అన్నట్టు. అపవాది అంటే వాక్యమును ఎవరైతే అనుసరించరో, ఏమని మనం ఎంతోమంది చదువుకున్నటువంటి ఎవరైతే ప్రేమించినటువంటి వారై ఉన్నారో వారికి మాత్రమే ఈ వాక్యం. ఎవరైతే దాన్ని ద్వేషిస్తున్నారో, మనం చదువుకున్న వాటిని ఎవరైతే మనం ఆ విధంగా చేయవద్దు
చేయాలి అన్నటువంటి వాటిని ఏటైతే చేస్తున్నారో ఏటినైతే చేయట్లేదో, చేయవలసినవి ఏంటో చేయరాని ఏంటో గ్రహించి చేయకపోతే వారికి మాత్రమే ఈ వాక్యం, అందరికీ కాదే. అందుకని మరొక మాట చెప్పాడు, 5వ అధ్యాయం 17 నుంచి 19 వచ్చిన, అదే మత్తయిలో 17-19 వచ్చిన దాకా. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేటుకు వచ్చిందని తలవంచవద్దు, నెరవేర్చడానికి కానీ కొట్టివేటుకు నేను రాలేదు అక్కడ. చాలామంది అంటుంటారు ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలని, 10 ఆజ్ఞలంటే ధర్మశాస్త్రం అని, ధర్మశాస్త్రము యెహోవా మెస్సీయ వారి యొక్క శిలువలో కొట్టివేయబడ్డాయని చెప్పినటువంటి మాటల్లో మనం చాలామంది చెప్తుంటారు పూర్వీకులు, అవునా కాదా? ఇప్పుడు యెహోవా మెస్సీయ చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ 15 నుండి 19 వరకు చేయవద్దు అన్న వాటిని వీళ్ళు చేసేటువంటి వారు ఈ మాటలను కొట్టివేశాడా? నెరవేర్చవలసినటువంటి బాధ్యత మన మీద ఉందా? మీరు ఒక్కసారి ఆలోచించండి. కొట్టివేయడం నేను రాలేదు తలవంచవద్దు, వాటిని నెరవేర్చాలి మీరు, అప్పుడే మీరు నాకు సంబంధులు, నెరవేర్చబదులై ఉన్నారు మీరు, అంతేకాని వాటిని కొట్టివేయటకు రాలేదు. నేను లోకముని ఎంతో ప్రేమించితిని, యోహాను సువార్తలో చెప్పిన మాట, లోకము నేను ఎంతో ప్రేమించినాను అని చెప్పినప్పుడు లోకములో ఆయన ప్రేమింపబడినటువంటి ప్రజల్లో మనం ఒకరు కావా? మనకిచ్చినటువంటి మాట పొరుగువారిని ప్రేమింప బదులమై లేమా? తల్లిదండ్రులు సన్మానించవలసినటువంటి బదులమై లేమా? అందుకే ఇప్పుడు వాక్యం చెప్తుంటారు ఏమని అంటే, చాలామంది అంటారు ఈ ధర్మశాస్త్రము ఎవరికాటమ్మా? ధర్మశాస్త్రం ఎవరికాట? యూదులకు మాత్రమే. ఆనాడు యూదులు పాటించారు, ఇప్పుడు మేము పాటించాల్సిన అవసరం లేదు అంటారు, అవునా కాదా? యెహోవా మెస్సీయ వారిని నమ్మిన వారందరూ పాటించాలా వద్దా? ఇప్పుడు ఇది పూర్వీకులు అనగా మోషే ద్వారా రాయించినటువంటి యొక్క ధర్మశాస్త్రమే. అందులో 10 ఆజ్ఞలు యావేతను రాసిన ఆజ్ఞలే తప్ప మోషే రాసినవి కావు. అందుకు వీటిని ఆచరించాలా ఆచరించొద్దా అని చూస్తే అసలు ఇది ఎవరాట ముందు? అసలు ఇది ఎవరాట మీరు? అసలు ఇప్పుడు మనం ఆచరించకపోతే మనం ఎవరు? అసలు ఆచరిస్తే ఇప్పుడు మనం ఎవరు? తప్పక వాక్యం జాగ్రత్తగా చూడాలి మనం. 3వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచ్చినాలు చదువుకున్నాయి. బాగా గమనించాలా, దయతో నేను ముగించడానికి ఇష్టపడుతున్నా. 3:10-11 వచ్చిన ధర్మశాస్త్రమును విధించిన క్రియలకు బాగా గమనించాలా, మళ్ళా చదువుతున్నా. ధర్మశాస్త్ర విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. పరమ తండ్రికి స్తోత్రం. ఈ ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడిన ప్రతి వాడు ఏమై ఉన్నాడట? వాటిని నెరవేర్చవలన బదుడై ఉన్నాడట, కానీ కొట్టివేశాడు కదా అని నేను వ్యభిచారం చేయవచ్చు, దొంగతనం చేయొచ్చు, తల్లిదండ్రులను ద్వేషించవచ్చు, నాకు నేనే సంపాదించవచ్చు, ఎవరు యోధా ఇశ్రాయేలులాగా నాకు నేనే బాగా మూట కట్టుకోవచ్చు, నా పొట్ట బలిగిందాకా అని అనుకోవచ్చు. సుమి జాగ్రత్త, గమనించాలి మనం. ఒకసారి చూద్దాం. ఒకసారి 11వ వచనం కూడా చదువుతుంది. ధర్మశాస్త్రము చేత పట్టుకు ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు. సంగతి స్పష్టమే. ఎలయనగా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. 12వ వచనం ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ
దాని విధులను ఆచరించువాడు అట్టివాడునే జీవించును. పరమ తండ్రి స్తోత్రం. విశ్వాసం అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఇప్పుడు ఇటేనమ్మా ఒక్క మాట చెప్పుకున్నాయి, చాలా జాగ్రత్తగా నెల ఇక్కడ. అసలు విశ్వాసం అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంటే ఏంటి? విశ్వాసం అంటే నమ్మకం ఉంచడం, నమ్మకం ఉంచడం విశ్వాసం. ధర్మశాస్త్రం అంటే ఏంటి? రాయబడిన వాక్యమును అనుసరించడమేగా. ఇది ఆజ్ఞ. విశ్వాసం అంటే అమ్మడించాలి ఆజ్ఞ. అంటే ఆజ్ఞను అనుసరించవలసినటువంటి బాధ్యతమై ఉన్నామా లేవా? అందుకే విశ్వాసము ధర్మశాస్త్రం కాదు, బాగా గమనించాలా. అనుసరించే నమ్మకం ధర్మశాస్త్రం కాదు. ధర్మశాస్త్రం అంటే విధించబడినటువంటి ఆజ్ఞ, తప్పిపోకుండా సరైనటువంటి విధానం నడిపించేదే ధర్మశాస్త్రం. ధర్మము అనగా ఇచ్చేది, శాస్త్రం అనగా రచించబడినది, 50 వేలుతో రాయబడిన రచించబడినది. ప్రవక్త అయినటువంటి యెషయా తన గ్రంథంలో ఒక చోట చెప్పాడు, యావే శాసనకర్త. 21వ వచనం 33లో ఎందుకన్నాడో తెలుసా? శాసించేవాడు ఆయన యెహోవా, రాసినవాడు ఆయన యెహోవా, ఆయనకి కర్త. ఆయన మాటలు మనం ఎక్కడైనా ఇంతకుముందు మనం చెప్పుకున్న పోయిన వారంలో చెప్పుకున్న వాక్యములో ఉంది, నేను కొట్టివేయను. నా నోట ఈర్మేలు చదువుకున్నాం పోయినసారి. నా నోట కానీ నా బ్రేల్తో రాయబడిన ప్రతి ఏ ఒక్కటి నిన్ను తుడిచివేయటకు కాదు, దాన్ని మీరు నెరవేర్చ బదులై ఉన్నారని ఈర్మే ద్వారా చదివించినటువంటి మాట గమనించాలి ఇక్కడ. అందుకే అంటాడు, ధర్మశాస్త్రము సంబంధమైన అన్నది కాదు, కానీ దాన్ని విధులను ఆచరించువాడు, అందులో ధర్మశాస్త్రంలో ఉన్న విధులను ఆచరించువాడు వాటి వలనే జీవించును. విశ్వాసం వలన జీవించినట, వాటిని అనుసరించడం వలన జీవిస్తాడట. గమనించాలి ఇక్కడ మాటలు. నేను ఉదాహరణ చెప్పట్లేదు, వాక్యం చదివి చెబుతున్నా, చదువుకొని కావాలంటే. కనుక చూద్దాం ఒకసారి రోమపత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. పని చేయు వానికి జీతము రుణమే గాని ధనమని ఎంచవద్దు. ఉందా లేదమ్మా? ఎంచబడదు. పని చేసేవాడికి జీతం కాదు, ఏ రోజు కూలి ఆ రోజే వాడికి. అవునా కాదమ్మా? అమ్మా మళ్ళా చదువుకోండి వాక్యం దయతో రాసుకుని, దయతో మీకు ఒక ఐడియా లేకపోతే, లేదంటే దాన్ని అనుసరించడానికి ఈ వీడియోని మరలా చూడండి. ఒకవేళ ఎవరైనా వినాలనుకుంటే దయతో తప్పక నాకు ఫోన్ చేయండి, వీడియో పంపమని చెప్పండి. మీరు చాలా ధన్యులు, నాతో పాటు పరలోకంలో ఉంటాం. పరలోకన ధర్మశాస్త్ర విశ్వాసము సంబంధమైనది కాదు, కానీ దాని నిధులను ఆచరించువాడు వాటి వలన జీవించును. తర్వాత ఏం చెప్పాడు? 5వ వచనం కూడా, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వాని యందు విశ్వాసముంచు వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. బాగా గమనించాలి ఈ మాటలు. ఎంచబడుచున్నది ఆ ప్రకారమే క్రియ లేకుండా దేవుని పనిని నీతిమంతునిగా ఎంచుకొను ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఏమని? క్రియ రూపం చూపాలన్నట. క్రియ చేయాలంట. అంటే నరహత్య చేయవద్దు అన్నప్పుడు చేయవద్దు. నరహత్య అంటే ఏంటో తెలుసా? నీ సహోదరుని ద్వేషించడం నరహత్య. చదువుకున్నాగా ఎంతమంది?
అలా చెప్పబడినటువంటి మాటను బట్టి అమ్మ మనమే చేయాల. చెప్పబడినటువంటి మాటను బట్టి నరహత్య చేయువాడు దేవుని సంబంధ, లోక సంబంధ, సాతాను సంబంధ, ఎస్ అబద్ధాన్ని సంతానం. ఇవాళ అనేకమైనటువంటి వారు అనేక రకరకాలుగా చెబుతున్నారు. అబద్ధ దేవుడని, జీవం లేని దేవుడని ఇలా చెప్పుకోవటం వారికి సాధ్యమే, కానీ అనుసరించి వారు శాపగ్రస్తులు. జాగ్రత్త. అసలు చదువుతారు ఎక్కడ చదువురా 13 వచ్చిన 13 రోమలు చదువు. ప్రభు చేత నిర్దోషినని ఎంచబడిన వాడు హల్లెలూయా. ప్రభు చేత నిర్దోషాట. దేని ద్వారా నిర్దోషాటుడు? నిర్దోషం అంటే అమ్మా నిర్దోషుడు అంటే ఏంట్రా అమ్మా? దోషి నిర్దోషి అంటే ఏంటి? దోషి అనగా పాపం చేసిన వాడు, అంటే అతిక్రమించిన వాడు దోషి అనగా. నిర్దోషి అంటే ఏ పాపం లేనటువంటి వాడు. యాషోబు వారు తీర్పు మందిరంలో తీసుకెళ్లారు 2000 సంవత్సరాల క్రితం. అతని మీద అనేక రకరకాలుగా ఆయన మీద ఆరోపణలు చేశారు. ఏమని? ఇతను మతదూషణ చేస్తున్నాడు, ఇతను మాంత్రికుడు, అబద్ధికుడు, సాతాను క్రియలు చేస్తున్నాడు, అంటే దెయ్య క్రియలు చేస్తున్నాడని ఆయన మీద ఆరోపణలు చేస్తున్నప్పుడు ఈ ఆరోపణ పిలాతీని ఏమంటాడంటే, ఇతను నిలువెల్లా ఏ పాపమును నాకు కనిపించట్లేదు. ఎందుకంటే ఆయన క్రియ అలాంటిది, ఆయన నడవడిక అలాంటిది, ఆయన సవాసము అలాంటిది. అందుకు పిలాతు అంటాడు, రోమా చక్రవర్తి భూమి మీద సర్వజనులను ఒకే ఒక మాట మీద శాసించగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి సామర్థ్యుడు. అవునంటే అవును, కాదంటే కాదని చెప్పగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వాడు. ఈ రోజుల్లో ఇంతకుముందు మన భారతదేశం యొక్క ప్రధాని 500 కాగితాన్ని రద్దు చేయాలంటే రద్దు చేయగలిగారు. నువ్వు చేస్తావా? నేను చేయగలనా? చేయలేము. ఎవరు చేస్తారో దానికి సంబంధమైన వారు, అధికారులు, దానికి సంబంధించినటువంటి వారు మాత్రమే. కనుక క్రియారూపంలో కలిగేది మాత్రమే, కానీ ఎమ్మడించినంత లోపల కాదు. ఎమ్మడించడానికి దేన్ని ఎమ్మడించాలి? లోకమును ఎమ్మడించుడు కాదు, తన విధులను, తన ఆజ్ఞలను ఎమ్మడించాలి. ఫస్ట్ తన విధులకును తన ఆజ్ఞలకు విశ్వాస పాత్రులై ఉండాలన్నట. గలతీయులకు రాసిన పత్రిక 3:13-14 వచ్చిన ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వాదము యాషువ మెస్సియ ద్వారా అన్యజనులకు కలుగుటకై మెస్సియ మన కోసము శాపముమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపమును విమోచించిన పరమ తండ్రి స్తోత్రం. ఇక్కడ మీకు ఏమర్థమైందని అంటే, ధర్మశాస్త్రం ఇక్కడ శాపం అన్నారు కదా. నిజంగా ఎంత అవివేకమైన గ్రహింపు తెలుసా? కాదా? మరి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఇంతకుముందు ఏం చదువుకున్నాం మనం? మనం చదువురా మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి చదువు ఒకసారి. త్వరగా పోదాని స్టార్టింగ్లో చదువుకున్నటువంటి మాట ఇది. 16 నుంచి. ఒక మనుషుడు ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి నిత్య జీవము పొందుటకును నేను ఏ మంచి కార్యములు చేయవలనని ఆయన అడగగా, అందుకు ఆయన మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నారు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశం అంటే వాక్యము జీవము గలది. నువ్వు వాక్యములో ప్రవేశించినట్లయితే వాక్యములో జీవించువాడు అంటే వాటిని గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని చెప్పినప్పుడు అడిగినప్పుడు యెషువ ఏం చెప్పాడు? ఇక్కడ
నరహత్య చేయవద్దు, వ్యభిచారం చేయవద్దు, దొంగిలవద్దు, దొంగతనం చేయవద్దు, సాక్ష్యము పలకవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, తల్లిదండ్రులను సన్మానించమనేటువంటి ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాడిని. ఈ ఆజ్ఞలు మీరు అనుసరించకపోతే చేయవద్దు 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 అన్న వాటిని చేసినట్లయితే ఇది ధర్మశాస్త్రము కొట్టివేత కాదా? అమ్మైతేనేనమ్మా, ధర్మశాస్త్రంలో రాయబడినవి కావా ఇవి? అమ్మా, ధర్మశాస్త్రంలో రాయబడినవి కావా? అందుకు ఈ విధంగా అందుకంటే ఇక్కడ శాపగ్రస్తులై ఉన్నట్టు మెస్సియా మన కోసము శాపమై మనలో ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. మిమ్మల్ని గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నను. సహోదరులారా, ఇదట మనుష్య రీతిగా మనిషి ఎలా మాట్లాడుతున్నట్టు ఇప్పుడేనా మనుషులు మాట్లాడినట్టుగా మీకు చెప్తున్నా అంటాడు. సరే చదువురా. మనుషుడు చేసిన వడంబడికైనను చూసారమ్మా, మనుషుడు చేసిన వడంబడికైనను స్థిరపడిన తరువాత ఎవడును దాన్ని కొట్టివేయడు. హల్లెలూయా. మొట్టమొదటిగా స్థిరపడిన ధర్మశాస్త్రం కొట్టివేయబడుతుందమ్మా. ఎవరు కొట్టేస్తారు దీన్ని? యాషోబస్య వారి మరణం ద్వారా చెవులో బంగా కొట్టివేయబడదు అన్నాడు కదా. ఏం కొట్టివేయబడి? ఇది చేయని అపరాధం ఏదైతే ఉందో వాటిని కొట్టివేయబడ్డాయి. అవునా కాదా? అందుకే అది పాపం అయింది, శాపంగా ఉన్నాం మనం. చూద్దాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16 వచ్చిన. ఇప్పుడు అమ్మా మనము జన్మము వలన అగమ్మా, ఇప్పుడు ఇదందరూ ఎవరటమ్మా? అమ్మా ఒక మాట, ఈ వాక్యం ఎవరు అనుసరించాలన్నట? ధర్మశాస్త్రమును చెప్పండి. ధర్మశాస్త్రం ఎవరు అనుసరించాలన్నట? ఎవరు అనుసరించవలసిన బదులై ఉన్నారంట? పూర్వీకులైనటువంటి యూదులకు మాత్రమే ధర్మశాస్త్రం కాదు, మనకు ధర్మశాస్త్రం కాదన్నాడు కదా. అమ్మా, మరి యూదులు ఎవరు? ఇప్పుడు మీరెవరు? ఇదేనమ్మా, ధర్మశాస్త్ర గ్రంథం అంతగా కూడా ఆయన రాయబడినవి కావా? ఇందులో వద్దు అన్నది ఆయన రాయబడలేదా? ఇందులో చెయ్యు అనేది అటువంటి కూడా ఆయన రాయబడినవి కావా? నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు అన్న మాటలు ఆయన రాయబడినవి కావా? అమ్మా, ఇటు రాయబడినటువంటి వాటిని కొట్టివేశాడని చెప్పడం ఏంటి? చూద్దాం ఒకసారి. అయినా ఒకవేళ రాయబడిన ఒకవేళ రాయబడిన వాటిని మనం ఎందుకు అనుసరించాలి? ఆ యూదులకు మాత్రమే కదా ఆ యొక్క నిబంధన ఉంది. మనకు కాదు అంటుంటారు. ఇవాళ ఈ మాట చాలా జాగ్రత్త కొటేషన్ చేసుకుంటే దైవం 15-16 వచ్చిన చదవం 2వ అధ్యాయం. మనము జన్మము వలన హల్లెలూయా. ఎవరి మాట ఇప్పుడు మనం? ఏమ్మా, ఎవరా మనం ఇప్పుడు? ఏమ్మా ఇదేంటి ఎవరు? మనం ఎవరి మాట? ఏ విధంగా యూదుల మాట? యెహోవా మెస్సియా వారి రక్తము ద్వారా జన్మించినటువంటి జన్మము మన జన్మ. యూదులుగా ఎంచబడ్డవారు మనం. తర్వాత గాని అన్ని జనుల్లో చేరిన పాపులము కాము. మనుషుడు యెహోవా మెస్సియా నందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతులుగా తీర్చబడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా గాక మెస్సియా నందలి విశ్వాసం వలననే నీతిమంతులమని హల్లెలూయా తీర్చబడుటకై యెహోవా మెస్సియా నందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియలు
మూలమున ఏ శరీరులు ఏ శరీరులు నీతిమంతుడని ఆ, తీర్చబడడు కదా. అదే కదా. కాగా ఆగనమ్మా, తర్వాత చదువుతాయి. శరీర సంబంధమైనటువంటి వాటిని ఇలా అలా అని చెప్పితే మనం ఎలా ధర్మశాస్త్ర సంబంధం అవుతాం? మనం చెప్పండి. విశ్వాసము నీతి కాదంటలా. విశ్వాసం అంటే అమ్మడించేది. నీతి అంటే ఏంటి? ఇప్పుడు అమ్మాయి నీతి అంటే ఏంటి? అనుసరించేది. ఇప్పుడు ఏం అనుసరించాలి? మనుషులనా వాక్యమునా? వాక్యము. మరి ఇక్కడ అనుసరించినటువంటి వారు ఏమైపోయారు? శాపగ్రస్తులు అయిపోయారు కదా. ఆ ధర్మశాస్త్రం అవుతుందా? ఆ ధర్మశాస్త్రం అవుతుందా? అది కాదు కదా. యాషోమిస్య వారు భూమి మీదకి వచ్చి వాక్య ప్రకారం ఏదైతే రాయబడిందో ఆ రాయబడినటువంటి వాటి ప్రకారంగా ఆయన ఎంచబడిన వాడిగా ఉన్నాడు. ఉన్నాడమ్మా? ఎక్కడ ఆపారు అక్కడ మొదలు పెట్టండి త్వరగా. విశ్వాసం వలనే నీతిమంతులమని తీర్చబడుటకై యెషువా మెస్సియా నందు హల్లెలూయా. ఇప్పుడు యెషువా మెస్సియా వారి ఆజ్ఞలు నెరవేర్చలేదా? ఇదేనమ్మా, ఆజ్ఞ నెరవేర్చలేదా? ఏ ఆజ్ఞ నెరవేర్చాడు? త్వరగా ఆలోచిద్దాం అమ్మా. ఇదేనండి, ఒకసారి నిర్గమకాండం తీయమ్మ, ఒకసారి త్వరగా ఏడు చేయద్దు. నిర్గమకాండంలో మొట్టమొదటి ఆజ్ఞ ఏం చెప్పాడు ఆయన? నేనే ఎలోహిముడు, నీ తప్ప వేరొక ఎలోహిము లేడాడు. అమ్మాగనమ్మా, నేనే ఎలోహిముడు అన్నాడు కదా. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు కదా. మరి దీన్ని కొట్టేశాడా? తర్వాత నా నామమును పరిశుద్ధంగా ఆచరించు జ్ఞాపకం ఉంచుకున్నాడు అమ్మా. తర్వాత అది నాలుగవది. కిందనే ఉంది, ఏ రూపము నేను చేసుకునవద్దు, వాటి సాగరపడవద్దు. అలా చెబుతూ వచ్చి 7-8 వచనాలు, 8వ వచనం కాడికి వచ్చేసరికి విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుకు జ్ఞాపకం ఉంచుకోవాలి. అంటే యెషువా మెస్సియా వారు చేశాడా? వేరే వాళ్ళు చేశారా? దీన్ని చేయాల్సిన బదులమై ఉన్నావా లేకున్నావా? యెషువా మెస్సియా వారు సెలవులో కొట్టేశాడటగా. మరి దీన్ని యెషువా మెస్సియా వారు సెలవులో కొట్టేస్తే మరి అపోస్తులు చేయాల్సి వచ్చింది. మరి అపోస్తులు ఎక్కడ చేశారు? అపోస్తుల కార్యము 13వ అధ్యాయం 14వ వచనం. ఇంకా పోతే అపోస్తుల కార్యములు ఎన్నో చోట్ల ఉన్నాయి. పోయిన వారం చదువుకున్నాం మనం విశ్రాంతిని గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఇది పరమతాన్ని ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలే కానీ మనుషులు ఇచ్చినటువంటి ఆజ్ఞ కాదు. అందువల్ల చెప్పబడిన ప్రతి ఆజ్ఞ, ప్రతి మాటకు మనము భద్రమై ఉన్నామని చెప్పినటువంటి మాట ఒక మాట ఉంది. త్వరగా చదువుకొని ముగించుకుందని చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనం. త్వరగా సామెతల గ్రంథం 17. తండ్రిని అపహాసించి తల్లి మాట వినని నొలని వాని కన్ను లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును. ఇంకా ఏంటట? నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవి అనగా అంతరిక్షమున బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున వాడనట్టు జాడ, కన్యకతో పురుషుని జాడ, జారిని యొక్క చర్యను అట్టిదే. అబ్బా అమ్మమ్మ, ఇప్పుడు ఈ 10 ఆజ్ఞలకు వచ్చినా రాలేదా అమ్మా? కన్యక జాడ అంటే ఏంటి? సామెతలో ఒక మాట ఉంది 5లో. ఏమంటూ జార స్త్రీ సావాసం పట్టకు అన్నాడు. ఉందా లేదా? అంటే 10 ఆజ్ఞలే కావా? మరి ఎక్కడికో తీసుకొని ఏదో అంటగట్టి సరిపోద్దా? విశ్వాసము వలన నీతిమంతులం అన్నాడు. విశ్వాసం అంటే ఏంటి అమ్మా? విశ్వాసం అంటే ఏంటి? ఎమ్మడించుట. అవునా కాదా? విశ్వాసం అనగా ఎమ్మడించుట. ఎమ్మడింపబడినటువంటి వాక్యాన్ని దేన్ని అమ్మడించాలి, దేన్ని అమ్మడించవద్దు అంటే రాయబడినటువంటి వాటిని
మనం చెప్పుకున్న మాట ప్రకారంగా ఏది వద్దని చెప్పాడో దాన్ని వదిలేయాలి. అది మీరు గట్టిగా చేపట్టి దాన్ని అనుసరించినటువంటి వారు ధన్యులు. వారు నీతిమంతులు అనబడతారు. వారు నా సొంత పిల్లలు అనబడతారు. నా రాజ్యంలో మీరు నిత్య నివాసులు అని చెప్పబడ్డది. నివాసముగా ఉన్నటువంటి నీతిమంతులు ఎవరు అంటే దీన్ని అనుసరించి వారు మాత్రమే, వాక్యమును అనుసరించి వారు మాత్రమే, కానీ లోకమును అనుసరించి వారు మాత్రమే కాదు. అందుకొరకు మనము లోక సంబంధమా లేక ఎవరి సంబంధమా అని చూస్తే లోక సంబంధమైనటువంటి వాటిని మనం ఎంత మాత్రము కానేరం కనుక దాన్ని గ్రహించి మనం చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. మరి నాకు లెంత్ ఎక్కువ అవుతుంది, త్వరగా ఒక మాట చదువుకుందాం. రెండవ దశలోనికి అపోస్తలుడైన పౌలు రాసినటువంటి మాట 2వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం 16-17 ఒక్కటి మాట చదువుకొని ముగించుకుందాని. మన ప్రభువైన యెషువా మెస్సియా మనల్ని ప్రేమించి కృప ఏంటి కృప ఇచ్చాడు. ఇది కృప చేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన ఎలోహీమును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యములందును ప్రతి సత్వాక్యములను మిమ్మల్ని స్థిరపరచును గాక. పరమ తండ్రికి స్తోత్రం. చాలండి, బాగా గమనించాలి. ఈ సత్ప్రవర్తన కలిగిన సత్ప్రవర్తన క్రియలను బట్టి, సత్ప్రవర్తన విశ్వాసమును బట్టి, సత్ప్రవర్తన మూలమున అనేది చూస్తే పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి మీరు పరిశీలిస్తే దీనిని కూర్చున్నటువంటి మనము ఎంతో లేకపోలేదు. గ్రహించే వారికి అవలేలుగా దొరుకును, గ్రహించిన వారికి ఇది ఎంతో లోతుగా కనపడుతుంది తప్ప మరొకటి కాదు. కనుక అందుకొరకే మనము శాపగ్రస్తులుగాను, అపరాధులుగాను, పాపిష్టి వారుగాను, అపనిందల పాలు అటువంటి వారు గాను, ఇంతవరకు ఏ కోరికలో నెరవేర్చబడినటువంటి వారిగా మనము తీర్చబడుచు మనము నిత్య నరకానికి మనం పాత్రలుగా నిలబడిపోయినటువంటి మనకు ఎలా సాధ్యమైంది? అందుకొరకు గ్రహించి వాక్య ప్రకారం ప్రవర్తించు వారు ధన్యులని. అందుకే ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు కానీ నా తండ్రి చిత్త ప్రకారము దీన్ని ప్రవర్తించి నడుచువారే నా తండ్రి రాజ్యములో వారు గొప్పవారు. పరమ తండ్రి వాక్యమును దీవించి మీ ఇంటిలో ఉంచుడుగాక.